సమయం అయిపోయింది భోజనానికి, మహంతి గారి దగ్గరికి పోకపోతే మరి భోజనం టైం అయిపోతుంది అని సంకల్పం కలిగిందట. ధ్యానం విక్షేపమైందని మరుసటి రోజు ఈ రోజు నుంచి నేను అక్కడికి పోవాలని వదిలేశాను సంకల్పాన్ని. అక్కడికి పోవాలనే బుద్ధి ఉండబట్టి ఆయన చెప్పబట్టి ఈనాడు నా ధ్యానంలో వికల్పం కలిగింది. కాబట్టి ఈ వికల్పం వల్ల ఆ భోజనాన్ని వదిలేశాను. ఎవరిది కదా ఇది మార్చుకోవాలి. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి. ఆనాడు అడవి వర్షాలు పడితే కాలువలు పొంగి పొందుతాయి. ఈనాడు అక్కడ ఒక డ్యాము, గోగర్పులో ఒక డ్యాము కట్టాక నీళ్ళు రావు. ఆ కాలంలో అట్లా కాదు. అదంతా భీకరమైన అడవి. దేవాలయం నుంచి గోగర్పులో పోవాలంటే మేము వెళ్ళున్నాం 1950 ఆ ప్రాంతంలో. మనుషులు పోలేనంత అడవి దారి. వర్షాలు వస్తే ఆ గోగర్భం ముందర ఒక పెద్ద కొండలో కొన్ని నీళ్లు వస్తాయి, డ్యాము నీళ్లు. డ్యాము ఇప్పుడు కట్టారు, మనుషులు దాటిని. ఎవరన్నా భక్తులు వచ్చి మీరు ధ్యానం చూసి ఏదో ఆడ పెట్టిపోతే ఆ తర్వాత ధ్యానం చేసినప్పుడు తిరున్నారు. కొన్ని రోజులు అది లేకుండా గోగర్భం కాబట్టి దగ్గరలో వచ్చి అక్కడ చుట్టూ తరఫున వదులుతారు శ్రాద్ధాలు. అది తిరున్నారు ఆకలి తట్టుకోలేక. ఒకరోజు ఒక భక్తుడు, స్వామివారి భక్తుడు ఈ పరిస్థితితో ఆలోచించి సున్నిపిండి ముద్దలు చేసి బెల్లం వేసి ఒక మట్టి పాత్ర ఇంటికి తెచ్చిచ్చే, స్వామి ఆకలైనప్పుడు 2 లడ్డూలు నోట్లు వేసుకొని తినేసి నీళ్ళు తాగండి, రోజంతా ఆకలి తెస్తుందంటే సరే ఆ రోజు తిన్నారు. మరుసటి రోజు ధ్యానం టైంలో సున్నిపిండి ఉంటే దాన్ని తింటే బాబాన్ని అని సంకల్పం కలిగింది. వారి నోటు కూడా వచ్చింది, మనం తిట్టింది కానీ. వెంటనే ఆ సున్నిపిండి ఎత్తుకెళ్ళి అందరికి ఆవిడ పిచ్చగాళ్ళకి అందరికి పనిచేసే పాత్ర కాకపోతున్నారు. ఒక్కమారు ప్రాక్టికల్గా ఆలోచించండి మీరు. ఆయన ఎంత గొప్పవాడో ప్రాక్టికల్గా ఇతరులు చెప్పిన ఫోటో వారి నోటి మీద వచ్చింది. మేము చదువుకునే రోజులు ఆంధ్ర రాష్ట్రానికి కాళహస్తిలో గెలుపొంది ముఖ్యమంత్రి అయినాడు నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి గారి కుటుంబ గురువు స్వామివారి శిష్యుడు. మొట్టమొదట తిరుపతి దర్శనం చేసుకొని తన నియోజకవర్గానికి రావాలి.